ఇక్కడ అయితే వాళ్ళ కొడుకు వివేక్ అనేవాడు ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యుంటాడు. ఎందుకు అయ్యుంటాడు అని కూడా వీళ్ళకి కూడా తెలిసిండలేదు. వాడి ఫ్రెండ్ కూడా తీసుకొనొచ్చి స్కూల్ నుంచి అడ్మిట్ అనేది చేసింటాడు హాస్పిటల్‌లో. వాళ్ళ నాన్న పరిగెత్తుకొని వస్తాడు. "ఏయ్! ఏమైంది మా కొడుక్కి" అని పరిగెత్తుకొనొస్తే అప్పుడు హాస్పిటల్‌లో డాక్టర్‌ని పోయి కలిసి అడుగుతాడు. "మా కొడుక్కి ఏమైంది?" అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, "మీ కొడుకు ఇలా నైటు నిద్ర రాకుండా ఒక టాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాడు. అందుకే ఎందుకు యూజ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నకి తెలీదు. ఏం చేస్తున్నాడు అని కూడా వాళ్ళ నాన్నకి తెలీదు. అందుకే వాళ్ళ నాన్న మావోడు చదువుతున్నాడు కదా! దాని నుంచి యూజ్ చేస్తున్నాడు టాబ్లెటు" అని చెప్తే డాక్టర్ "కాదు వాడు దానికోసం కాదు యూజ్ చేస్తున్నది. నైటు వాడు నిద్ర రాకుండా ఒక వేరే మాస్టర్బ్యూషన్ చేసేదానికోసం టాబ్లెట్ అని యూజ్ చేశాడు. వాడు ఒక్క టాబ్లెట్ కాదు యూజ్ చేసిండేది. 3 టాబ్లెట్లు యూజ్ చేసినారు" అని క్లియర్‌గా డాక్టర్ వాళ్ళ నాన్నకైతే చెప్తున్నారు. వాళ్ళ నాన్న అయితే షాక్ అయిపోతారు.